ఏటా ఏడపడ లేకుండా నువ్వే మమ్మల్ని కాపాడాలి. ఏటయ్యా ఇప్పుడు ఏం కంపెనీకి ఏం మురగటం ఏమిటయ్యా? ఆ టీ అమ్ముకుని మమ్మల్ని సాగు కొట్టి ఇంట్లోకి పొమ్మంది. సరే పోతే పోయారు కానీ ముందు నాది కాబోలది బాకీ చెలగట్టాల. సగం ఆస్తే పోతుంటే ఇంకా నీ బాకీ ఏమిటయ్యా? అయితే ఎక్కొట్టే వాళ్ళైతే నీ దగ్గరికి ఎందుకు వస్తావా? అలా కంగారు పడతాయంటే ఇలా రాయిగా నీ బాకీ తీరాలన్నా మా ఆస్తి దక్కాలన్నా ఒకటే ఉపాయం. అబ్బాయా ఊళ్ళో లేడు. ఆ టీ పిల్ల కాసుల్ని అమ్మవారి ఇందరిని ఈ లోకంలో లేకుండా చేసేవా హేడ్డు ఉండదు. ఆనందంతో బీకే వస్తుందయ్యా. అక్కడే ఉంది మతలబు. ముందు వాళ్ళిద్దరూ చచ్చిపోతే ఆ తర్వాత సుందరం చచ్చినట్టు మా కనకాన్ని పెళ్లి చేసుకుంటాడు. అప్పుడు పెత్రం అంతా మాదే. ఆ తర్వాత అందుకనే బాలేవాడా మీరు. కానీ ఒకటి, ఆడకూతుళ్ళు వెళ్తున్న కారు సగం దూరం వెళ్ళేసరికి బ్రేకులు పడకుండా చూసే బాధ్యత మీది. మాది. ఇక తర్వాత ఈ నాగులు తరగా చూడండి. మాటేనా? మాటేనయ్యా. మాటేనా? మాటేనయ్యా. వెళ్ళొచ్చా? ఏమండి? ఈ ఇంట్లో అనాదిగా ఒక ఆచారం. ప్రథమంగా గర్భవతి అయిన కోడలు గుడికి వెళ్ళడం, పూజలు చేయించడం. ఏమమ్మా నీకు తెలియదు? తెలుసు అనుకోండి. అయినా ఈ ఇంట్లో నా మాట ఎవరు వింటారులేండి. అలా అని పెద్దవాళ్ళని చూస్తూ ఊరుకుంటా ఉంటామా? సుఖప్రసవం కావద్దు మరి. గుడికి వెళ్లాల్సిందే, పూజలు చేయించాల్సిందే. ఏమ్మా అబ్బాయి గారు ఊళ్ళో లేడు, వచ్చినాక చూసుకుందాం. అమ్మమ్మమ్మమ్మమ్మ అలా అంటే అలాగా నెలలు నిండిందారు. ఏ క్షణంలోనైనా పురుడు రావచ్చు. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకు? సిద్ధాంత్ గారు ముహూర్తం పెట్టించండి. అలాగే. ఆగయ్య పంతులు. అక్క ఇప్పుడు ఏం చేద్దాం? పెద్దలు చెప్తున్నారుగా అమ్మా, పైగా దైవ కార్యం అయితే వెళ్ళమంటావా? తప్పకుండా వెళ్ళాలమ్మా. శుభం. రేపు పంచమి శుక్రవారం దివ్యంగా ఉంది. మీరు చెప్పేగా తిరిగే ఉంటుందండి శుభాశ శేఖరం. మరి వెళ్ళమంటారా? మీరు వెళ్ళదండి అన్నయ్య. ఆ ఏర్పాట్లన్నీ చేయి. మొత్తానికి అనుకున్నట్టుగా సాధించారు, ముహూర్తం పెట్టించారు. చాలా సంతోషం. చంద్రుకు ఊరిపోగలరు. ఇది ఉంచండి. అంత పెద్ద పనికి ఇంత చిన్న మొత్తం అన్యాయం. పిల్లలు గలవాడిని. సిద్ధాంత్ గారు మీరు పెట్టిన ముహూర్తం నిజంగా మాకు మంచిది. మేము అనుకున్న పని అనుకున్నట్టుగా జరిగితే 10 ఏమిటండి, 10,000 ఇప్పిస్తాను. చిత్తం. నెమ్మదిగా రామ్మా. ముందు కుడికాలు బయట పెట్టు. నెమ్మదిగా దిగమ్మా, నెమ్మదిగా దిగు. అన్నయ్య డ్రైవర్. ఏం చెప్పంటావు తమ్ముడు? వాడి కడుపులో నొప్పిగా ఉంటే అక్కడికి చెక్కేశాడు. ఇంకో డ్రైవర్ నమ్మనాను, వస్తూ ఉంటాడు. ఇంకా వస్తూ ఉంటాడే ఉంటాయా? అవతల వచ్చి వచ్చేస్తుంటాను. డ్రైవర్ లేకపోతే నాకు తోలడం వచ్చుగా. ఆడి నుంచి నా వెక్క రా. నేనెందుకులే కాసులు. పెద్ద ముత్తదు పిన్ వస్తుంది, తీసుకువెళ్ళు. నేనా? రాత్రంతా ఒళ్ళు నొప్పులు, ఒకటే జ్వరం, తల బద్దలైపోతుంది. నీ వెళ్ళలేనండి. ఎవ్వరూ వద్దు, నువ్వు రాకా. ఈడు చూడు ఇందిన్న రమ్మంటారు కానీ నిన్ను రమ్మంటాదంటే పిచ్చి మకమా. తమ్ముడు అనుకున్నది సాధించాం. ఇంకా అనుమానమా? ఏమీ లేదు. ఒకే దెబ్బకి 2 పెట్టలు. వీళ్ళు ఎంత చేసినా చావడం ఖాయం అన్నాయి. నువ్వు వస్తున్నాడు. డాక్టర్ గారు మా కాసులకు ఎలా ఉంది? ప్రాణభయం ఏమైనా? ప్రాణభయం ఏం లేదు. కాకపోతే కళ్ళల్లో గాజు పెంకులు గుచ్చుకోవటం మూలంగా చూపు పూర్తిగా పోయింది. చావు తప్పి కన్ను లొట్టపోయింది. అన్నయ్య మనం పెట్టుకున్న ఆశలన్నీ మట్టి కలిసిపోయినట్టేనా? నువ్వు అనుమానం ఏం పెట్టుకోవు తమ్ముడు.
ఇది ఈ గండం నుంచి బయట పెట్టే కదా, ఈ గాయాల వల్ల ఈ పాటి లోపల గుర్తు ప్రాణం పోయే ఉంటుంది. పెద్ద ప్రాణం పోతుంది ఎంతసేపు. ఏం కంగారు పడకు, ఆ శుభవార్త. ఎంత ఘోరం జరిగింది అల్లుడు. ఏం జరిగింది? ఆ ఇంద్రకి ఏ పోయే కాలం వచ్చిందో. తీసుకెళ్ళి కాసులు 2 కళ్ళు పోగొట్టింటాను. చివరికి ఇలా పగ తీర్చుకున్నారన్నమాట. నీకు కోపం ఉంటే నా మీద తీర్చుకోవాలి, కానీ అభం శుభం తెలియని అమాయకురాలే ఏం అపకారం చేసిందని ఇంత ఘోరానికి తెగించా. ఆశలను నాకు దూరం చేస్తే నేను నీకు దక్కుదాననుకున్నావు, అది జన్మలో జరగదు. తొందరపడి మాటలు జారకండి. ఆ దురుద్దేశం నాకుంటే ఆ కారులో నేనెందుకు వెళ్తాను? ఇదంతా నా దురదృష్టం. మనుషులు కాని మనుషుల మధ్య బ్రతకమని విధి నన్ను బంధించింది. క్షణక్షణం ఈ అపనిందలకు బలయ్యే కన్నా అక్కడే ఆ కారు ప్రమాదంలోనే చచ్చుంటే ఎంతో బాగుండేది. వీళ్ళిద్దరూ ఒకే చోట ఉండడానికి వీల్లేదు. ఈ బెడ్ వేరే గదిలోకి మార్చు. ఈ స్థితిలో ఆవిడ కదల్చక్కర్లేదు, నేనే పెడతాను. వచ్చావా? ఏమ్మా కబురు చేశావు? నీ ఒంట్లో ఎలా ఉంది? బాగానే ఉన్నాను, కానీ పిలిస్తేనే గాని రావన్నమాట. అవునులే, ఈ గుడ్డి నెట్టపోతే ఏం లేని వెళ్ళిపోయావన్నమాట. కళ్ళు పోయి నేను ఇట్ట పడుంటే నన్ను ఇడిసిపెట్టడానికి నీకు మనసు ఎట్ట ఒప్పిందక్క. నువ్వు కూడా నన్ను అపార్థం చేసుకున్నావమ్మా. నేనెక్కడున్నా నా మనసు నీ దగ్గరే ఉంది. అయితే బాబెట్టా ఉన్నాడు? ఈ గుడ్డి దాంతో చెప్పవా? నీ నోటితో చెప్తుంటే నా కళ్ళతో చూస్తున్నట్టే ఉంటది. చెప్పక్క, చెప్పు. చెల్లి, బాబు ఎలా ఉన్నాడో తెలుసా? బంగారు బొమ్మలా ఉన్నాడు, చంద్రబింబంలా ఉన్నాడు. అచ్చం అబ్బాయి గారి మళ్ళీ ఉన్నాడు అన్నమాట. అందుకే అక్క, పుల్లోడికి నా దిష్టి తగులుద్దని దేవుడు నా 2 కళ్ళు తీసుకున్నాడు. ఇక అబ్బాయి గోరు అమ్మాయి గోరే నా కళ్ళు. చాచా, ఏం మాటలమ్మావి? అవునక్క, మబ్బల్లే వచ్చాను, మబ్బల్లే వెళ్ళిపోతున్నాను. అంత మాట అనకమ్మా. నా ఆయుష్ కూడా పోసుకుని నువ్వు నిండుగా 100 ఏళ్ళు సుఖంగా ఉండాలని కోరుకుంటున్నాను. చూపు పోయేకింకి చీకటి బతికేందుకక్క. ఏ జన్మలోనూ ముత్తి 100 పుణ్యం చేసుకున్నాను. మోయలేనంత అదృష్టాన్ని ఇచ్చాడు ఆ దేవుడు. గొప్పింటి కోటల్ని చేశాడు, బంగారం లాంటి పెనువిటినిచ్చాడు, పండంటి బిడ్డను కూడా ఇచ్చాడు, అమ్మ లాంటి అమ్మాయి కొనిచ్చాడు. ఇంకే కావాలకు ఈ జన్మకి చాలు. వెళ్ళిపోతుండాక నేను సంతోషంగా వెళ్ళిపోతున్నా. ఏంటిది, ఏడుతున్నావా? నువ్వు ధైర్యంగా ఉండాలి. నా బుల్లోని నీ చేతిలో పెట్టిపోతుండా. నువ్వే వాడికి అమ్మవి. నా బిడ్డకి ఒగ్గు పెట్టాలి, పాలు పట్టాలి. అమ్మా,
అక్క అబ్బాయి గారు నాటకాలు కడితే నువ్వే కనిపెట్టుకుంటాలి. నా బుల్లో నిడిసిపెట్టి ఎళ్ళదని చేతిలో చెయ్యక్క. అక్క మాట్లాడవే. అక్క ఎక్కడున్నావు? అక్క అబ్బాయి గారు మీరా వచ్చారా? సమయానికి వచ్చారు అబ్బాయి గారు. నేనన్నీ చక్క పెట్టుకున్నాను. అబ్బాయి గారు నీ చేతుల్లో నవ్వుతూ చచ్చిపోవాలని ప్రాణాలు కెట్టుకున్నాను. అబ్బాయి గారు దిగులు పడక అబ్బాయి గారు. నాకింకే కోరిక లేదు. సంతోషంగా వెళ్ళిపోతున్నాను అబ్బాయి గారు. అబ్బాయి గారు అమ్మాయి గారిని అమ్మాయి గారు